కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మాజీ సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్, పంచాల నవీన్ గౌడ్ 100కు మంది పైగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వట్టి రంగయ్య కుటుంబం వంటి గౌరవం, హోదా ఉన్నాయి. రాజేందర్ రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. 2014లో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఓటమి జరిగినప్పటికీ పార్టీ విడి వెళ్లిన వారు తిరిగి రావడం సంతోషకరమని అన్నారు. కరీంనగర్ పాత కాంగ్రెస్ నేతలు గతంలో పార్టీ మారిన వారు తిరిగి సొంత గుట్టికి రావాలని మంత్రి తెలిపారు. వట్టి రంగయ్య గారి కుటుంబం అంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద గౌరవము, హోదా, మర్యాద ఉండి ల్యాండ్ లార్డ్స్గా ఉన్నామో, రాజేందర్ అన్న గత కొంతకాలం కింద సరే కారణాలు అనేకం, మేము 2014లో పోటీ చేసినాడు కూడా మేము ఓడిపోతారని నేను అనుకోలేదు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రాజకీయ పరిస్థితుల్లో ఓటమి జరిగినప్పటికీ మళ్ళీ అనేక సందర్భాలు, అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఏ ఇబ్బందులైనా తిరిగి ఇలా మాతృ సంస్థలకు రావడానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. మా అన్నగారికి వెల్కమ్ చేస్తాను. తప్పకుండా మళ్ళొకసారి కరీంనగర్ సంబంధించి నేను పాత కాంగ్రెస్ సంబంధించి ఏదైనా ఆలోచనతో పోయినా నేను వాళ్ళ ఇంటికి వచ్చి స్వాగతం చెప్పడం కూడా చేస్తాను. కానీ ఎవరైతే మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా పట్టణంలో పేదల భూముల మీదనో, ప్రభుత్వ భూముల మీదనో పల్లె మనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటి జరిగినాయి. ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ తిరిగి రమ్మంటాను. మేము కూడా అదే విధంగా నిజాయితీగా పనిచేస్తాను. ఇక్కడ కూడా ఎవరికి సంబంధించిన చిన్న ఇష్యూ కూడా లేకుండా అందరినీ కూడా ఈరోజు పేదల పట్ల ఇల్లు కట్టేయాలని, గ్యాస్ తక్కువ తీయాలని, మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వాలని అనేక రకాల స్కీమ్స్ తీసుకొని వస్తున్న కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ప్రజలకు సేవ చేయడానికి వీళ్ళు కలిసి ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మాలని నేను రాజధాని చేరిక సందర్భంగా కరీంనగర్ పట్టణంలో పాత నా స్నేహితులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ రాయలిస్టులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.